బాగుంటుంది అని అనిపించేంత బాగుంది వాళ్ళ లవ్ స్టోరీ. నాకు కథ చెప్పినప్పుడు కూడా నాన్న నీ ఎన్ని లవ్ స్టోరీ కదా ఇది, కోర్ట్ ఏంటి అని అన్నా నేను. నాకు అంత నచ్చింది వాళ్ళిద్దరి క్యారెక్టర్లు. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బాగా డిజైన్ చేశాడు దర్శి. దర్శి తనది ఒక డిఫరెంట్ టైమింగ్ అనమాట దర్శిది. ఏంట్రా ఇతను స్లోగా చేస్తాడు ఇంతే మాట్లాడ్డా అంటే స్క్రీన్ మీద చూసినా నాకు అర్థమైంది, ఓకే తనదొక స్టైల్ చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్క పాత్రని అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో స్క్రీన్ మీద కాకుండా బ్యాక్గ్రౌండ్ హీరోస్ అంటే ఫస్ట్ దినేష్, సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళిద్దరి సహకారంతో ముందుకు నడిపే డైరెక్టర్. వీళ్ళ ముగ్గురు ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అండి, నమ్మండి. ప్రతి సీను కూడా ఎంత బాగా తీశారంటే ఈ మధ్యకాలం అంటే నేను చేసింది ఫస్ట్ సినిమాలండి, ఈ మధ్యకాలంలో అని కాదు. నాకు కొత్తగా అనిపించింది, నేను అప్పుడే ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాను అంత బాగా అనిపించింది. నేను క్యారవాన్ దిగానంటే మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడే ఉండి చూశాను నేను వీళ్ళు ఎలా తీస్తున్నారు. మళ్ళీ మనం చేసినప్పటికి ఇప్పటికైనా డిఫరెన్స్ ఉందా అంటే డెఫినెట్గా. నేను మిస్సమ్మ సినిమా తీసేటప్పుడు అలా తీసాడు డైరెక్టర్, మొత్తం చుట్టూ తీసేవాడు. ఏంటంటే ఇది ఒకసారి అయిపోయింది కదా ఎదురుగా పెడితే కెమెరా, అంత బాగా తీశాడు. నిజంగా నాకు మిస్సమ్మ మేకింగ్ అప్పుడు ఎలాగైతే నేను ఎంజాయ్ చేస్తూ చేశానో అలాగే ఈ సినిమా మేకింగ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. దినేష్ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా, కెమెరామెన్ దినేష్ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా చాలా అందంగా చూపించారు. అది విలన్ కూడా అందంగానే చూపించాడు అనిపించింది నాకు. నేను అందంగానే ఉంటాను అనిపిస్తలేండి, అంత బాగా తీశారు. అందరూ కూడా చాలా బాగా చేశారు. నాని గారు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఎందుకంటే నాకు సినిమా ప్రొడక్షన్ చేయాలి చాలా కోరిక, అందరి వల్ల కాదు, అది కొందరికే వర్కౌట్ అవుద్ది. అది మీకు వర్కౌట్ అయింది. ఎంతోమంది డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా మీ ద్వారా రావాలని, మంచి సినిమాలు రావాలని వాల్పోస్ట్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.